శంకర్ గారు, ఒక జర్నలిస్టుగా రాయకూడని రాతలు రాధాకృష్ణ గారు రాశారు. దానిపైన మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి దానిపైన స్పందించండి. అలాగే నయా రాయ్పూర్ మీరు పర్యటన చేశారు కాబట్టి, విజిట్ చేశారు కాబట్టి, ఆ గ్రౌండ్ రిపోర్టుకు సంబంధించిన అనుభవాలు కూడా చెప్పండి సార్. నమస్కారం ఈశ్వర్ గారు, మీతో పాటు ప్యానెల్లో ఉన్న ఇద్దరు పెద్దలకి నమస్కారం. అయితే ముఖ్యమైనది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగు జర్నలిజానికే చాలా దుర్దినంగా చెప్పాలండి. ఎందుకంటే ఒక మాజీ సీఎం ఒక పత్రికా అధినేతని వార్నింగ్, నేరుగా పేరు పెట్టి వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి రావడం చాలా చాలా విచారకరమైనటువంటి పరిణామం. ఈ పరిస్థితి కారణం మీడియా సంస్థల తీరు, మీడియా యజమానుల వైఖరి. నిజానికి రాధాకృష్ణ వాడినటువంటి మాటల్లో చాలా పెద్ద దోషం ఉందని, చాలా పెద్ద తప్పిదమని, అది అనకూడని నీచమైన భాషని ఆయన కూడా అర్థమైంది. మీరు గమనించారు లేదో, శనివారం రోజు రాత్రి ఏబిఎన్ ఛానల్లో ఆ మాటలన్నీ ప్రసారం అయ్యే, ఆదివారం పొద్దున్న ఆంధ్రజ్యోతి పత్రికలో ఆ పదాలు రాకుండా జాగ్రత్త పడ్డారు. అంటే అర్థం దాన్ని తాము తప్పు చేశాం, తమ తప్పిదం దొర్లింది అని అంగీకరించారు. కానీ ఆ తప్పిదం దొర్లిందనే విషయాన్ని బాహాటంగా అంగీకరించి ప్రజలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, ఆ పార్టీకి క్షమాపణగా చెప్తే ఆయన హోందాతనం ఉండేది. లేదు కాబట్టి దాన్ని మరింతగా సమర్థించుకోవడం తగ్గట్టుగా అనేక రకాల విన్యాసాలు, వికృత వేషాలు వేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది. ఇక రెండో, ఇదంతా ఎందుకు వస్తుంది అనేది మీరు చర్చించినట్టుగానే మావిగేన అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం అయితే చాలా ఉధృతంగా సాగుతుంది. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు 29 గ్రామాలని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ 2014 డిసెంబర్లో రాజధానిగా నిర్ణయించిన తర్వాత 29 గ్రామాలు అభివృద్ధి ఎంత జరిగింది, ఈ మచిలీపట్నం నుంచి గుంటూరు మధ్య అభివృద్ధి ఎంత జరిగింది అన్నది మనం ప్రత్యక్షంగా పరిశీలిస్తే, ఇప్పుడు మంగళగిరి కాకుంటే విజయవాడ మచిలీపట్నం మధ్యలో పెనమలూరు, పోరంకి, కానూరు ఈ ప్రాంతాల మధ్యలో జరిగినటువంటి అభివృద్ధి చూస్తుంటే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అన్నది మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుందండి. చంద్రబాబు నాయుడు ఎక్కడో తీసుకెళ్లి రాజధాని అభివృద్ధి చేస్తాం అని చెప్పినప్పటికీ కూడా అభివృద్ధి మాత్రం ఈ ప్రాంతంలోనే జరుగుతుంది. విజయవాడకి అటు ఇటు, గుంటూరు విజయవాడ మధ్యలో, మచిలీపట్నం విజయవాడ మధ్యలో, పేరు ఏదైనా పెట్టండి, అభివృద్ధి మాత్రం ఇక్కడే జరుగుతుంది గడిచిన దశాబ్దంన్నర కాలంగా. అంటే దాని అర్థం ఏంటి? అభివృద్ధికి ఎక్కడ అవకాశం ఉన్నట్టు, ఎందుకు అభివృద్ధి జరుగుతోంది? చాలా ముఖ్యమైనటువంటి అంశం, అందరూ పరిశీలించాల్సినటువంటి విషయం కూడా. మీరు అడిగినట్టు నయా రాయ్పూర్ ప్రాంతంలో నేను స్వయంగా పరిశీలించాను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా గమనించాను. నయా రాయ్పూర్ అమరావతి కన్నా ముందుగా 2006లోనే ఎన్ఆర్డీఏ, ఇక్కడ సిఆర్డీఏ అంటున్నాం, అక్కడ ఎన్ఆర్డీఏ నయా రాయ్పూర్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి రాజధానిగా డెవలప్ చేసి అద్భుతమైనటువంటి భవనాలు, చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి చేస్తానని చెప్తున్నటువంటి అభివృద్ధి కన్నా కేవలం 10,000 కోట్ల రూపాయల లోపు ఖర్చు చేసి అక్కడ భూములు రైతుల నుంచి భూ సేకరణ చేశారు, అద్భుతమైనటువంటి రోడ్లు వేశారు, బడా భవనాలు కట్టారు. సెక్రటేరియట్ కావచ్చు, అక్కడ విధానసభ కావచ్చు, అవన్నీ కూడా. సెక్రటేరియట్కి మహానది అని పేరు పెట్టారు. అక్కడ హెచ్ఓడి బ్లాక్కి ఇంద్రావతి అనే నదుల పేర్లు పెట్టారు. చాలా అద్భుతంగా భవనాలు ఉన్నాయి. కానీ అన్ని భవనాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అద్భుతమైనటువంటి కార్యాలయాలు కట్టింది. సెంట్రల్ సెక్రటేరియట్ ఉంది, ఎన్టీపీసీ ఆఫీస్ ఉంది, ఇతర అనేక రకాల బ్యాంకులు ఉన్నాయి, ఎన్ఐఏ లాంటి కార్యాలయాలు అక్కడి నుంచి నడుస్తున్నాయి. నలంద యూనివర్సిటీ, అదేవిధంగా కళింగ యూనివర్సిటీ, అన్నిటికీ మించి ఐఐఎం, IIIT, ఎయిమ్స్, ఇలాంటి అనేక విద్యా సంస్థలు, ఆసుపత్రులు అన్ని అనేక రకాలు అక్కడ నడుస్తున్నాయి. కానీ అక్కడ మాత్రం జనం కనిపించట్లేదు, జనాలు లేరు. రోజు పొద్దున్నే పురాణ రాయ్పూర్ నుంచి నయా రాయ్పూర్కి క్యారేజీలు పట్టుకుని ఆఫీస్కి వస్తున్నారు. ఆఫీస్ పని అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 5 కాగానే పురాణ రాయ్పూర్కి పయనమైపోతున్నారు. దాంతో నయా రాయ్పూర్ కేవలం ఆఫీసుల ప్రాంగణంగా మిగిలిన తప్ప రాజధానిగా అభివృద్ధి అయినటువంటి ఆనవాళ్లు. దీనికి ప్రధాన కారణం నేను గమనించింది, అక్కడ ఉపాధి కల్పించే మార్గాలు లేవు. రేపు అమరావతిలో ఎంత అద్భుతమైనటువంటి నగరం నిర్మించినా, ఎంత అద్భుతంగా భవనాలు కట్టినా, భారీ రోడ్లు వేసినా, అక్కడ ఉపాధి మార్గాలు లేకపోతే, అక్కడ జనం నివసించడానికి తగ్గట్టుగా యోగ్యత పూరితమైనటువంటి పరిస్థితులు లేకపోతే అక్కడ జనం ఉండేటువంటి అవకాశం లేదు, రాజధానిగా అభివృద్ధి అయ్యే అవకాశం లేదు. అక్కడ పేరుకి నగరం ఉంటుంది, అక్కడ పేరుకి ఆఫీసులు ఉంటాయి, వస్తారు పోతారు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికే నయా రాయ్పూర్, పురాణ రాయ్పూర్ మధ్య కన్నా ఆంధ్రప్రదేశ్ లో అమరావతికి విజయవాడకి, అమరావతికి గుంటూరుకి, అమరావతికి తాడేపల్లి మంగళగిరికి మధ్య ఎక్కువ రాకపోకలు సాగుతున్నాయి. భవిష్యత్తులో వీళ్ళంతా కూడా అమరావతిలో స్థిరపడే అవకాశం ఉండదు. దాంతో ఇది కూడా మళ్ళీ మరొక గోస్ట్ సిటీగా మారిపోతుందా
అనేటువంటి అనుమానం అయితే కలగక మానదు. ఎందుకంటే నయా రాయ్పూర్ అనుభవం చెప్తున్నటువంటి పాఠం అక్కడ ఇక్కడికన్నా అద్భుతంగా నయా రాయ్పూర్ నిర్మాణం అనేది ఇదేదో అంతర్జాతీయ స్థాయిలో, లేకపోతే డిజైనర్లు విదేశాల నుంచి రావాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేయాలి, 1,00,000 ఎకరాల్లో కట్టేయాలి, ఇవన్నీ అక్కడ ఒక రైల్వే స్టేషన్ పెట్టుకోవాలి, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ కట్టుకోవాలి, ఇట్లా ఉందా? ఎంత ఖర్చుతో ఎలా కట్టుకున్నారు? నయా రాయ్పూర్ మొత్తం 20,000 ఎకరాల విస్తీర్ణంలో 19,500 ఎకరాలు భూ సేకరణ చేసి నిర్మాణం ప్రారంభించారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అప్పుల జోలికి పోకుండా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచే నిధులు కేటాయించింది. ఏటా 1,500 కోట్ల రూపాయల చొప్పున సొమ్ములు ఖర్చు చేశారు. చివరికి 1,700 కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సి వస్తే ఆ అప్పుల్ని కూడా 2025లో తీర్చేశారు. అప్పులేని స్మార్ట్ సిటీగా ఇప్పుడు నయా రాయ్పూర్ ని ప్రకటించారు. అక్కడ ఎవరు విదేశీ సంస్థలు లేవు, బడా బడా డిజైన్లు లేవు, సినిమా డైరెక్టర్లు వచ్చి అక్కడ సెటప్ వేసేటువంటి ఆనవాళ్లు లేవు, ఆ రాజధాని నగరం కోసం భారీ ఈవెంట్లు లేవు, ఎటువంటివి లేకుండానే అద్భుతమైన సుందరమైన నగరాన్ని నిర్మించారు. టూరిజం స్పాట్స్, ఇంకా చెప్పాలంటే దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత జంగిల్ సఫారీని అక్కడ సిద్ధం చేశారు. అంత పెద్ద అద్భుతమైనటువంటి ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి నయా రాయ్పూర్ లో. కానీ ఆ రాయ్పూర్కి వెళ్ళేటంటు వాళ్ళు లేరు, పోయి రావడం తప్ప అక్కడ ఉండేటంటు వాళ్ళు లేరు. చివరికి అక్కడ ఉన్నటువంటి రైతులు, భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా సుమారుగా 5,000 మంది ఆ రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చారు. ఇప్పుడు ఆ రైతులందరూ భూములు ఇచ్చిన తర్వాత కేవలం ఆ హౌస్ కీపింగ్ స్టాఫ్ గానో కాకుంటే సెక్యూరిటీ గార్డులు గానో మిగిలిపోయారు. చాలా మందికి ఉపాధి లేక వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకి, అదే ఛత్తీస్గఢ్ లోని బిలాయ్ ఇతర ప్రాంతాలకి వలస పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకు కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించలేనటువంటి స్థితిలో ఒక అద్భుతమైన నగరం అయితే వచ్చింది, కానీ ఎంప్లాయ్మెంట్ లేకపోవడం అనేది చాలా పెద్ద సమస్యగా కనిపిస్తుంది. మీకు అమరావతితో పోలిక ఎలా అనిపించింది? మీరు దాన్ని అమరావతితో పోల్చి ఎలా చూస్తారు? అమరావతికి నయా రాయ్పూర్కి 4-5 అంశాల్లో చాలా తేడాలు ఉన్నాయి. ఒకటి, బడ్జెట్, ప్రాజెక్ట్ కాస్ట్. అమరావతి చాలా ఎక్కువ కాస్ట్, నయా రాయ్పూర్తో పోలిస్తే దాదాపు 20 వంతులు ఎక్కువ. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నయా రాయ్పూర్ ప్రాజెక్టు ఫెయిల్ అయినా పోయేదంతా కలిపితే 20,000 కోట్లు కాబట్టి ఇప్పటికి 10,000 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని చెప్తున్నారు. కాబట్టి 10,000 కోట్లు పోయినా ఏ ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. 2 లక్షలు పెట్టిన తర్వాత పోతే చాలా పెద్ద ఖర్చు అవుతుంది. రెండోది, నయా రాయ్పూర్ వాతావరణ పరిస్థితులు చాలా భిన్నం. నయా రాయ్పూర్లో రాజధాని నగరంగా ఎంచుకున్నటువంటి ప్రాంతానికి ఎటువంటి వరదలు లేవు, ఎటువంటి ప్రమాదాలు లేవు, చాలా పగడబందీగా గట్టి నేల. అందుకే 15 ఏళ్ల క్రితం వేసినటువంటి రోడ్లు కూడా చాలా సుందరంగా అద్భుతంగా కనిపిస్తున్నాయి. కానీ అమరావతిలో ఈ ఏడాది వేసినటువంటి రోడ్డు వచ్చే క్యాలెండర్ తిరిగేసరికి మళ్ళీ వచ్చే ఏడాది ఇదే రోజుకి చాలా శిథిలమైపోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ఏటా వరదల ముప్పు ఉంటుంది, ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉంటాయి. అలా దానివల్ల ఇక్కడ రాజధాని కాస్ట్ చాలా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ భవనం కట్టాలంటే నయా రాయ్పూర్లో వెచ్చించిన దానికి రెట్టింపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక వాతావరణ పరిస్థితులు, ప్రాజెక్ట్ కాస్ట్ అన్నింటికి మించి నయా రాయ్పూర్ ప్రాజెక్ట్ ని అజిత్ జోగి అక్కడ తొలి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తే దాన్ని బీజేపీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ముందుకు తీసుకెళ్లారు. మధ్యలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వచ్చినా ఆ ప్రాజెక్ట్ ని ఎక్కడ ఆపకుండా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ సర్కారు మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. 2031 టార్గెట్ గా పెట్టుకుని ఐటీ కంపెనీల కోసం ప్రయత్నం చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో అలాంటి రాజకీయ ఐక్యత కూడా లేదు. ముఖ్యంగా అమరావతి ప్రాజెక్టు ప్రారంభించిన నాడే ఒక ఉమ్మడి నిర్ణయం, అన్ని పార్టీలను కలిపి ఒక అఖిలపక్ష నిర్ణయం, సమిష్టి నిర్ణయం అలాంటి లేకపోవడం, ఏకపక్షంగా సాగడం, ఒక పార్టీ సొంత నిర్ణయం అన్నట్టుగా నడవడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో అమరావతి విషయంలో అతిపెద్ద సెట్ బ్యాక్ అయ్యేటువంటి పరిస్థితి ఇప్పటికే అనుభవం. 5 ఏళ్ల పాటు ఏం జరిగిందో చూసాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రాజెక్టులు ముందుకెళ్లడం చాలా అనుమానం అని చెప్పాల్సి ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం, అమరావతిలో భూమి ఖరీదు. అక్కడ భూమిని చాలా తక్కువ రేటుకి భూసేకరణ చేయడం వల్ల అక్కడ ప్రైవేట్ కంపెనీలకు కూడా తక్కువ ధరకే అక్కడ భూములు ఇచ్చే అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే చాలా తక్కువ ధరలో అక్కడ అందరూ నివసించేలా విల్లాల నుంచి చిన్న అపార్ట్మెంట్ల వరకు ఛత్తీస్గఢ్ హౌసింగ్ బోర్డు నిర్మించింది. కానీ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అలాంటి అవకాశం లేదు. ఎకరం 4 కోట్ల రూపాయలని ఇప్పుడే చెప్తున్నటువంటి నేపథ్యంలో 4 కోట్ల స్థలంలో సామాన్యుడు వెళ్ళి ఉండకపోతే, అక్కడ రాజధానిలో జనం ఉండకపోతే ఏమవుతుంది అనేటువంటి పరిస్థితి ఉంది. 4 కోట్ల రూపాయలు ఎట్టి భూమి కొని ఎవరు కంపెనీ పెడతారు, ఎవరు పరిశ్రమలు పెట్టకుండా అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది? అభివృద్ధి లేకుంటే రాజధాని మళ్ళీ ఏమవుతుంది? ఇలాంటి అనేక సందిగ్ధాలు అమరావతిలో కనిపిస్తుంది. ఇలా అనేక రకాల పోలికల రీత్యా చూస్తే అమరావతి అత్యంత రిస్క్
ప్రాజెక్ట్ గా కనిపిస్తుంది. కొద్ది మేరకు పెట్టుబడి కాబట్టి నయా రాయ్పూర్ సిటీ ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఒక భరోసాతో ముందుకు సాగడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్.